తెలుసు మనం గత 10 నెలలుగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఇప్పుడు ముఖ్యమైన 2 నెలల ఘట్టంలోకి అడుగుపెట్టాం. సో తప్పకుండా ఈ 2 నెలలు అనేక కార్యక్రమాలు యాక్టివ్గా చేసి మరింత ఉత్సవ వాతావరణం మన యూనివర్సిటీలో కనిపించే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు రూపొందించి ఏప్రిల్ 26వ తేదీ దగ్గరలో శతాబ్దోత్సవాలు ఒక ఘనంగా వారోత్సవంలాగా జరపాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ కార్యక్రమానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారితో చర్చలు కూడా జరపడం జరుగుతోంది. దాని తర్వాత కార్యక్రమం వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం 24వ తేదీ హెల్మెట్ ఫర్ లైఫ్ అని మ్యాసివ్ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మిత్రులు మీరు కూడా చాలామంది వచ్చారు. చాలా అద్భుతమైన రీతిలో బైక్ ర్యాలీ జరిగింది. సో అందులో భాగంగా ఇంకొక అద్భుతమైన కార్యక్రమం అకాడమిక్ కార్యక్రమం రాబోతోంది. అలాగే రకరకాల కల్చరల్, అకాడమిక్, స్పోర్ట్స్ రిలేటెడ్ అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. వాటి వివరాలు తెలియజేసే ముందర ఈ వచ్చే అకాడమిక్ కార్యక్రమం గురించి ప్రిన్సిపల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎంఏఆర్ రాజు గారిని చెప్పాల్సిందిగా. ఈవెంట్ బెస్ట్ ఫిజిక్స్ కార్యక్రమం. సో వీటితో తప్పకుండా ఈ 2 నెలల శతాబ్ది రన్అప్ ఏదైతే ఉందో, రన్అప్ టువర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ అన్న కార్యక్రమాల్లో ఇవి తప్పకుండా చక్కటి కార్యక్రమాలుగా నిలుస్తాయని భావిస్తూ, తదుపరి యూనివర్సిటీలో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 1100 మంది సుమారుగా ఉన్నారు. 55 కంట్రీస్ నుంచి ఉన్నారు. సో వీరు తప్పకుండా మన ప్రాంతంలో వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి గురించి డీన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ పాల్ డగ్లస్ గారు చెప్తారు. అలాగే ఒక మెగా కల్చరల్ ఫెస్ట్ 3 రోజులు నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది. మనకి వివిధ రకాల కార్యక్రమాలు మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరుగుతూ ఉంటాయి. కానీ మన కార్యక్రమం భారీగా పెద్ద ఎత్తున మన గ్రౌండ్స్లో నిర్వహించాలని తలంచి ఈ కార్యక్రమం 3 రోజులు మన గ్రౌండ్స్లో ఇంచుమించు ఒక 10,000 మంది మన విద్యార్థులు అయితేనేమి, ఫ్యాకల్టీ, అఫిలియేటెడ్ కాలేజెస్, అలాగే కొంతవరకు ప్రజలు కూడా వచ్చి చూసే విధంగా ప్రణాళిక రచించడం జరుగుతోంది. ఇందులో భాగంగా 3 రోజులు రకరకాల థీమ్స్తో మ్యూజికల్ కాన్సర్ట్, రకరకాల కళాకారులు, లేజర్ షో, మ్యాజిక్ షో, వాటితో ఈ కార్యక్రమం నిర్వహించడానికి, అలాగే విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళకి ఒక కార్యక్రమం ఇది రూపొందించడం జరిగింది. మన యూనివర్సిటీలో ఈ 100 ఏళ్ల చరిత్రలో చాలామంది ప్రముఖులు వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా వెళ్ళి విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈ సందర్భంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఒక ప్యానల్ డిస్కషన్ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి ఒక కార్యక్రమం రూపొందించాం. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ తప్పకుండా ఇప్పటికే వాళ్ళని సెంటినరీ సందర్భంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రూరల్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇప్పుడు సెంటినరీలో భాగంగా ఫస్ట్ టైం ఈ వచ్చే సమ్మర్లో మన అఫిలియేటెడ్ కాలేజ్ విద్యార్థులకి ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం మన క్యాంపస్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తూ త్వరలోనే దానికి సంబంధించిన బ్రోషర్ రిలీజ్ చేస్తాం. తప్పకుండా అఫిలియేటెడ్ కాలేజ్ విద్యార్థులు బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మన ల్యాబ్స్లో
మన ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయితే తప్పకుండా అప్ స్కిల్ ప్రోగ్రామ్ అవుతుంది. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కలిపి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. వాళ్ళకు కూడా ఒక ప్యానల్ డిస్కషన్ ఏర్పాటు చేసి అందులో భాగంగా ఎమినెంట్ పీపుల్ అఫిలియేటెడ్ కాలేజ్ సంబంధించి వెల్ పర్ఫార్మింగ్ కాలేజెస్ వాటిని ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇవ్వడం. అలాగే ఒక సెంటినరీ దగ్గరకు వచ్చేసరికి 26 ఏప్రిల్ 100వ ఫౌండేషన్ డే. కానీ ఆ రోజు ఒక్క రోజులో మనం శతాబ్దోత్సవం జరిపేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది శతాబ్దోత్సవాల్లో భాగస్వామి అవ్వాలని కోరుకుంటుంటారు. అందువలన ఒక వారోత్సవంగా చేయడానికి డ్రాఫ్ట్ తయారు చేశాం. సో నిన్ననే మన కలెక్టర్ గారు, కమిషనర్ గారితో కూడా చర్చించి సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ వారోత్సవం మన యూనివర్సిటీలో మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే యూనివర్సిటీలో కన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క కాలేజీ లేదంటే 2 కాలేజీలు ఒక రోజు చొప్పున శతాబ్దోత్సవం నిర్వహించడానికి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్, రిటైర్డ్ ఫ్యాకల్టీ, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియలిస్ట్, అకాడమిషియన్స్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్, ఎమినెంట్ పబ్లిక్ పర్సనాలిటీస్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక వారోత్సవంగా నిర్వహించడానికి డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. అలాగే 26వ తేదీ కార్యక్రమాలు ఏంటన్నది వచ్చే వారం మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అఫీషియల్స్తో ఈ ప్రణాళిక డిస్కషన్ జరుగుతుంది. ఆ ప్రణాళిక డిస్కషన్ అయిన వెంటనే కాంక్రీట్ ప్లాన్ వారోత్సవం తప్పకుండా మళ్ళా మిమ్మల్ని అందరినీ కలిసి ఎగ్జాక్ట్ షెడ్యూల్ అన్నది చర్చించడం జరుగుతుంది. సో ఇవి కాకుండా మనకి అనేక కార్యక్రమాలు ఈ కమింగ్ ఫ్యూ మంత్స్లో రావడం జరుగుతుంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం మనకి ఫార్మా అన్వేషణ్ అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పకుండా చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఫార్మా రంగంలో ఇప్పుడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది, అనేక రకాల ఇన్నోవేషన్స్ రావడం జరుగుతుంది. ఈ ఫార్మా అన్వేషణ్ పేరులోనే ఉంది. ఈ అన్వేషణలో ఫార్మా రంగంలో వివిధ రకాల ఇన్నోవేషన్ స్టార్టప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక బిగ్ కార్యక్రమంగా తప్పకుండా ఉంటుంది. సో అలాగే మన విద్యార్థులే మన దగ్గర ఉన్న డ్యాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్లో మన విద్యార్థులు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో పబ్లిక్ కూడా చూసే అవకాశం కల్పిస్తూ చేయడానికి ఒకటి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి మనం ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో వారోత్సవం అది ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్తో చర్చించి చీఫ్ గెస్ట్ అది ఏంటన్నది ఫైనలైజ్ అయిన వెంటనే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.